హాయ్ అండి, పద్మశ్రీ కిచెన్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి చౌలకాయల కర్రీ అండి. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, సాల్ట్, పసుపు, కొత్తిమీర, ధనియా జీరా పౌడర్ అండి, కొబ్బరి అండి. ముందుగా మనము పచ్చిమిర్చి, కొబ్బరి, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. పేస్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇలా చూడండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసినాను చూడండి. ఇందులో ఇప్పుడు పోపు దినుసులు వేద్దామండి. కొద్దిగా శనగపప్పు ఎక్కువ వేసినానండి పోపులో. ఇప్పుడు వేగినాక ఇందులో ఆనియన్స్ కూడా వేసేద్దాం. చూడండి, ఇవి వేగినాయండి, కొద్దిగా ఎక్కువ వేగినట్లున్నాయి. ఆనియన్స్ వేసినానండి. ఇప్పుడు టమాటో వేసేద్దాము. టమాటో కూడా వేసినానండి. ఒకసారి దీన్ని కలిపేసుకుందాము. ఇందులో సాల్ట్ వేసేసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చిలు వేసాను కాబట్టి ఇందులో కొద్దిగా వేసాను సాల్ట్. ఇప్పుడు పసుపు. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేద్దామండి, పచ్చివాసన పోవడానికి. నెక్స్ట్ వచ్చేసి చోలకాయలు అండి. ఇవి కడిగి పెట్టుకున్నాను, డైరెక్ట్గా వేసేస్తున్నాను. కడిగి పెట్టేస్తున్నానండి. దీన్ని బాగా కలిపేసి ఇప్పుడు ధనియా జీరా పౌడర్ పేస్ట్ వేసేద్దామండి. పౌడర్ ఇది కూడా కలిపేసి వాటర్ వేసేస్తున్నాం. కుక్కర్లో కదండి, అన్నీ ఒకేసారి స్టెప్ బై స్టెప్ వేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది. చపాతీకి కానీ, రొట్టెకి కానీ, రైస్ కూడా బాగుంటుందండి. కొంచెం వాటర్ వేసేసినాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇలా చూడండి, విజిల్ వెళ్ళిపోయింది. మనం దీన్ని కుక్కర్ మూత తీసేసుకుందామండి. కర్రీ బాగా కలర్ఫుల్గా గ్రీన్గా కనిపిస్తుంది కదండి, బాగుంది కదండి. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఈ కర్రీని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు మనము చౌలకాయ కర్రీ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. దీనికి కాంబినేషన్గా రొట్టె కూడా చేశానండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్.